హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకానికి శుభవార్త. ఖాతాలో 15,000 రూపాయలు జమ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా విడుదల చేశారు. పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ ప్రభుత్వం బడ్జెట్లో పథకాలకు నిధులు కేటాయించింది. ఈ మేరకు విద్యాశాఖకు సంబంధించి పథకాలకు నిధులు విడుదల చేశారు. సూపర్ 6లో భాగంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కీలకమైనది, ముఖ్యమైనది తల్లికి వందనం. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున అందిస్తామని కూటమి ప్రభుత్వం అయితే తెలిపింది. ఈ హామీ అమలు దిశగా ప్రస్తుత ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం. దీనికోసం 2024-2025 బడ్జెట్లో 6,487 కోట్ల నిధులను కేటాయించారు. కాకపోతే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం పేరుతో అందించనున్నట్లు సమాచారం. ఈ సాయాన్ని విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఈ పథకాన్ని అమలు చేసింది. ఆ సమయంలో కుటుంబంలో ఒకరికి మాత్రమే సాయం అందించారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు నిధులను కేటాయించింది. తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులను కూటమి ప్రభుత్వం బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల వారీగా 4,213.52 కోట్లు కేటాయించింది. గత ప్రభుత్వం పాఠశాల విద్యకు పెట్టిన ఖర్చు కంటే 1,526 కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించి 2023-2024 ఆర్థిక సంవత్సరం సంవరించిన అంచనాలు, వ్యయం కంటే 93 కోట్లు అధికంగా నిధులు కేటాయిస్తున్నట్లు సమాచారం. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యార్థులకు, అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా ఇది శుభవార్త అనే చెప్పాలి. సో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. 2024-2025 బడ్జెట్లో అంటే ఈ సంవత్సరంలో మనకు 6,487 కోట్ల రూపాయల నిధులను మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి 1వ తరగతి చదువుకుంటున్న విద్యార్థుల వరకు ఈ డబ్బులైతే కేటాయించారు. ఈ డబ్బులకు సంబంధించి సూపర్ 6 అని గతంలో మనకు ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారో అందులో భాగంగానే మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే మనకు 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది ఉండేదండి. ఆ 6 స్టెప్ వ్యాలిడేషన్ అంటే 4 వీలర్ ఉన్న వాళ్ళకి, కరెంటు బిల్ ఎక్కువ వస్తున్న వాళ్ళకి ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి క్యాన్సిల్ చేసేసేవాళ్ళు. సో ఇప్పుడు ఆ యొక్క 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది తీసివేస్తున్నామని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching, friends. Thank you.